Hi everyone, this is Balaji from TMZZ. Welcome to the video అన్న అందరికి. సో గైస్ ఈ రోజు వచ్చేసి మనం ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఆ గేమ్ నేమ్ ఏంటంటే బస్ సిమ్యులేటర్ అల్టిమేట్ ఇండియా. సో గైస్ ఈ గేమ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. జుక్ కంపెనీ వాళ్ళు అయితే క్రియేట్ చేశారనమాట. సో జుక్ సర్వర్ వాళ్ళు అయితే క్రియేట్ చేసిన గేమ్ ఇది. సో చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గేమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే కనుక సో లాగిన్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట, చూసుకోవచ్చు. సో ఇక్కడ కొత్త అకౌంట్ పైన క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది కదా, సో దాని అయితే క్లిక్ చేసిన వెంటనే మనకైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే గాయ్స్, సో ఇక్కడ చూసుకోవచ్చు మన అకౌంట్ని వచ్చేసి మన ప్రొఫైల్ని నీట్గా సెట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇక్కడ మన కంపెనీ నేమ్ అండ్ మన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ర్యాండమ్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట, మీకు నచ్చింది. ఇక్కడ మన పేరు అయితే ఇచ్చేద్దాం, బాలాజీ అని అయితే ఇచ్చేద్దాం అనమాట. ఓకే, సో ఇక్కడైతే మన పేరు ఇచ్చేసాం. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కంపెనీ నేమ్ ఇవ్వాలన్నమాట. కంపెనీ నేమ్ ఏమి ఇద్దాం, బాలు ట్రావెల్స్ అని ఇచ్చేద్దాం లేండి. ఓకే, బాగానే ఉంటుంది, ఇది కూడా పేరు బాగానే ఉంది, బాలు ట్రావెల్స్. సో గైస్ ఈ పేరు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఓకే, సో చూద్దాం ఏమైనా ఇంకా చేంజ్ చేయాలా నేమ్స్ వచ్చేసి, ఏమైనా చూద్దాం నెక్స్ట్ టైం. ప్రెసెంట్ అయితే ఇలా ఇస్తున్నా అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లోగోస్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫొటోస్ సంబంధించి కూడా ఓన్గా పెట్టుకోవచ్చు, లేదంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ర్యాండమ్గా ఇచ్చింటారనమాట లోగోస్ అన్నీ. సో అవైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ డ్రైవర్స్ అనమాట. సో మనకి నచ్చిన క్యారెక్టర్ని అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇది పెట్టుకుంటున్నా, మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఫైనల్గా అయితే ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇంకా క్రియేట్ అయిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ అంతా కూడా హిందీలోనే ఉంటుంది, ఎందుకంటే అంతా ఇండియాకి సంబంధించింది కాబట్టి. సో దీన్ని అయితే మనం ఇంగ్లీష్లోకి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, సో మనం ఫస్ట్ మ్యూజిక్ని అయితే ఆఫ్ చేసేసాము, ఎక్కువ సౌండ్ ఉందని. ఇక్కడ చూసుకోవచ్చు, సో లాంగ్వేజ్ అంతా కూడా ఇంగ్లీష్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే డన్ అది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే గాయ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెట్టింగ్స్, అల్టిమేట్ లీగ్, క్రియేట్ అని చెప్పేసి. సో వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు క్రియేట్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఆప్షన్ పైన ఈ విధంగా మనమైతే గేమ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఓకే, ఇక్కడైతే సో గేమ్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గాయస్ ఇక్కడ కింద ఒక బొమ్మ కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సో రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. యాడ్ చూడాలి, సో యాడ్ ఒకసారి చూసిన తర్వాత వస్తాయన్నమాట, ఇప్పుడేం అవసరం లేదు అది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గిఫ్ట్స్ అనమాట. సో గిఫ్ట్స్ కూడా సేమ్ అంతే, మనకి యాడ్స్ చూస్తే గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. దాంట్లో మనీ అయినా రావచ్చు, గోల్డ్ అయినా రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఈవెంట్ అనమాట. ఈవెంట్ ఇంకా ఇప్పుడే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే డైలీ ఈవెంట్స్ అనమాట. సో మనకి ఈవెంట్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే సో ఈ రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఇలా అయితే ఉంటుంది అనమాట అంతా కూడా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీళ్ళకి సంబంధించింది అనమాట. ఇక్కడ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా సో వెళ్తే కనుక అక్కడ ఫాలో అయితే మనకి రివార్డ్స్ అయితే వస్తాయి, ఇలా అయితే ఉంటుంది. అండ్ గాయస్ ఇక్కడ పైన చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఒక 7 ఆప్షన్స్ అయితే. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే విఐపి పాస్. ఒకవేళ మీరు రియల్ మనీ పెట్టి ఇన్వెస్ట్ చేయగలను ఈ గేమ్ పైన అంటే కనుక సో దీన్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట, లైక్ స్పెషల్ రివార్డ్స్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఇది గ్యారేజ్ అనమాట, అంటే మీ ఓన్ వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు కావాలంటే మీ వెహికల్స్కి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సో కస్టమైజేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంటే రకరకాలు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి, సో డిజైన్స్ కూడా వేరుగా ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి నచ్చిన సీట్ డిజైన్ అయితే బస్ లోపల కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హారన్స్ అనమాట, మన బస్సుకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఒక్కో విధంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా హారన్స్వి, సో మనకి నచ్చింది అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్ప్లే అనమాట, అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా సో డిస్ప్లే అయితే ఇక్కడ చేయించుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అనమాట ఇదైతే. సో చాలా అంటే చాలా రియలిస్టిక్ కూడా ఉంటుంది ఒకసారి చూసే వాళ్ళకి ఎవరికైనా సరే. ఓకే, అండ్ ఇదనమాట. సో ఫైనల్గా అంతా చెప్పాలంటే
అండ్ ఇంకా లోపల డిజైన్ అనమాట, అంటే బస్సు లోపల సో జీపీఎస్ ట్రాకర్ని కూడా పెట్టుకోవచ్చు. మనకి నచ్చిన డిజైన్లో నచ్చిన ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి, సో నెంబర్ ప్లేట్ అనమాట, మీకు నచ్చిన నెంబర్ ప్లేట్ ఏదో ఒకటి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇన్ని విధాలుగా అయితే మనమైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కనుక సో బస్సెస్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయన్నమాట. అంటే రకరకాల కంపెనీస్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గేమ్స్ ఆడడం వల్ల మనీ అయితే వస్తుంది. ఆ మనీ ద్వారా ఈ బస్సెస్ని అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, డబుల్ డెక్కర్ కూడా ఉందన్నమాట బస్సు. సో చాలా బాగుంది బస్సెస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్, ఇందులో వచ్చేసి మనము సో సేల్ చేయొచ్చు అనమాట. మనం ఒకవేళ బస్సు తీసుకున్నాం ఏదైనా, బట్ ఆ బస్సు మనకు నచ్చలేదనుకోండి, సో సేల్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో గైస్ బస్సెస్ని కూడా మనము పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి నచ్చిన ప్రైస్ ఏదైనా ఉండి బాగుంటే కనుక బస్సు సో పర్చేస్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఆప్షన్ ఉంది. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే కనుక సో మన రూట్ మ్యాప్స్ని కూడా మనమైతే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో గోల్డ్ కాయిన్స్ అనేవి ఉంటాయి. సో పైన కనబడుతున్నాయి కదా గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి, సో వాటిని యూజ్ చేసి మనమైతే ఇలా అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 90 గోల్డ్ కాయిన్స్ పెట్టి సో ఆగ్రాని అయితే అన్లాక్ చేయొచ్చు అంట. సో ఈ విధంగా అయితే అన్లాక్ చేయొచ్చు. ఒకవేళ అలా అన్లాక్ చేయలేము, అమౌంట్ ఉంది అంటే సో అమౌంట్ పెట్టైనా సరే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో రూట్ సెలెక్షన్ అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని. సో స్టార్టింగ్లో కాబట్టి భూపాల్ అండ్ నాగ్పూర్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి బెవరేజెస్ అనమాట, సో ఫుడ్ అండ్ బెవరేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవర్స్ని అపాయింట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము టైం లేక ఆడలేదనుకోండి, సో మన దగ్గర బస్సెస్ ఉన్నాయనుకోండి, ఆ బస్సెస్ని తీసుకొని వీళ్ళకి ఆ బస్సుని అయితే ఇవ్వచ్చు అనమాట రెంట్కి. సో వీళ్ళైతే డ్రైవ్ చేసుకొని సో అంతా పని పూర్తి చేసుకొని మన దగ్గరికి అయితే మళ్ళీ తీసుకొని వస్తారు బస్సెస్. సో అలా అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత దీంట్లో మల్టీప్లేయర్ కూడా ఆడుకోవచ్చు. సో చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే లాగిన్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే ముందుగా లాగిన్ అవ్వండి, లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఓకే, ఇప్పుడైతే మనము ఇంకా గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో బేసిక్స్ అన్నీ ఇవే అనమాట. అండ్ ఇక్కడైతే సెలెక్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా ఫుడ్ అండ్ బెవరేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా ఒకటేసారి అంతా కూడా సెట్ చేసుకొని బయలుదేరదాం. చలో గైస్. అండ్ గైస్ ఇక్కడ వెదరు, టైము, తర్వాత టికెట్ ప్రైస్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాం అనమాట. లెట్స్ గో గైస్. ఓకే మామ, సో గేమ్ అయితే స్టార్ట్ అయిందనమాట, చూసుకోవచ్చు. సో ఇదిగోండి గైస్, గేమ్ మనం ఆడేటప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కెమెరా యాంగిల్స్. సో చూడొచ్చు, మనకి నచ్చిన కెమెరా యాంగిల్లో అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ జెండా చూడండి గైస్, ఎంతైనా ఇండియన్ ఫ్లాగ్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇదైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఓకే, సో చలో గైస్ ఇంక లోపలికి అయితే వెళ్దాము, బస్ స్టాండ్ లోపలికి. అండ్ వీడేవుడు రే ఏంట్రా తూగుతున్నావు రే, నిద్రపోతున్నావు ఏంట్రా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, స్టార్ట్ చేసేసి వెళ్దాం అనమాట ముందరికి. చలో గైస్. మై డియర్ ప్యాసింజర్స్, ఎక్కడున్నారమ్మా? వస్తున్నాం. ఎక్కడున్నారు? ఓకే, ఇలానే వచ్చాను. ఓ ఇక్కడున్నారా? నైస్, వచ్చేసాను బుల్లడా, వచ్చేసాను. దిగ్గోండి గైస్, ప్యాసింజర్స్ అయితే మామూలుగా ఉండదు అనమాట. సో ఓ ఇది అసిస్ట్ చేస్తుంది మామూలుగా ఉండదు అనమాట. ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు అయితే ఎక్కండి అని చెప్పేసి అంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, వీడైతే కిందికి దిగాడు, అంటే కండక్టర్ లాగా అనుకుంటా నాకు తెలిసి. బట్ కండక్టర్ అయితే లోపలే ఉండొచ్చుగా, కిందకి దిగాడు ఏంట్రా, నీకేం పని పట్టలేదా? అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఎక్కారు అనేది అంతా కూడా చూపిస్తుంది అనమాట. అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. 22 మెంబర్స్ అయితే ఎక్కారు. అండ్ ఇంకా భూపాల్ నుంచి నాగ్పూర్ అయితే వెళ్తుంది అనమాట బస్సు అంతా కూడా మనకి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్, ఐ మీన్ ఇవి ఉన్నాయి కదా, సో బటన్స్, అది దేనికి ఏమేమి యూజ్ అవుతుంది అనేది అంతా ఇప్పుడైతే చూద్దాం. ఓకేనా? సో ఇంక ఇవి రెండు తెలిసిందే, రైజ్ ఇవ్వడము, తర్వాత బ్రేక్ ఇవ్వడం తెలిసిందే. దానిపైన వచ్చేసి బ్రేక్ ఇవ్వడం అనమాట, స్లోగా బ్రేక్ అయితే పడుతుంది. దాని పక్కన వచ్చేసి న్యూట్రల్ అనమాట, మనం ఎంతలో వెళ్ళాలి ఏంటి అనేదంతా సో అక్కడైతే చేయొచ్చు. దానిపైన వచ్చేసి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఫుడ్ కానీ, తర్వాత ఏసీ ఆన్ చేసుకోవచ్చు, తర్వాత డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో లైట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు.
మన క్యాబిన్ ఉంటుంది కదా, సో డ్రైవర్ క్యాబిన్ అక్కడ కూడా అంతే అనమాట. సో లైట్స్ అనేవి ఉంటాయి, అక్కడ లైట్స్ని కూడా మనమైతే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత సో ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా డోర్ ఉంటుంది అనమాట. బట్ ఈ బస్సుకి అయితే లేదు, బట్ మామూలుగా పెద్ద బస్సులకైతే ఇంకొక డోర్ అయితే ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా ఒకవేళ మనం ఇలా వెళ్తున్నాం అనుకోండి డ్రైవ్ చేసుకుంటూ, సో ఎక్కడైనా ఒకవేళ ఇరుక్కుపోయింది అనుకోండి బస్సు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ పైన చూసుకున్నట్టయితే, సో కెమెరా యాంగిల్ పక్కన కింద చూసుకున్నట్టయితే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది సాడ్గా ఉన్నారు, జర్నీ చేసుకున్నప్పుడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఇవన్నీ కూడా సో ఇది పర్సంటేజ్ రూపంలో చూపిస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో వీళ్ళైతే ఇలా అడుగుతారనమాట. సో చూసుకోవచ్చు, ఇప్పుడైతే వాళ్ళు అడుగుతుండేది ఏంటంటే ఏసీ ఆన్ చేయండి ఉడుకు పెడుతుందని చెప్పేసి అంటున్నారనమాట. ఏసీనే ఆన్ చేసేద్దాం లేండి, ఏం పర్లేదు. అదిగోండి, సో ఏసీ ఆప్షన్ అనమాట, ఆన్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో గైస్ ఇక్కడ అన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తూ డ్రైవ్ చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు అనమాట, అందుకే సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతున్నా. ఓకే, సో ఫైనల్గా అంతా ఇదే అనమాట. సో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసేద్దాం. సో చాలా మళ్ళీ లెంత్ అవుతుంది అనమాట వీడియో, ఎక్కువసేపు ఇలానే చేస్తే కనుక. అండ్ ఆల్సో గైస్ ఇంకా కింద చూసుకున్నట్టయితే సో ఇండికేటర్స్, తర్వాత లైట్స్ కానీ హారన్ కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు వైపర్స్ ఉన్నాయన్నమాట, గ్లాస్ వైపర్స్ కూడా. సో ముందర వర్షం ఎప్పుడైనా పడినప్పుడు ఆ టైంలో కూడా బాగా పనికొస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రైన్ ఎక్కువ పడుతుంది అనుకోండి, సో దానికి తగ్గట్టుగా కూడా మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వైపర్స్ వచ్చేసి ఆ విధంగా కూడా ఉందన్నమాట. ఓకే, సో గైస్ ఇది వచ్చేసి పెట్రోల్ బంక్ అనమాట, మీకు ఇక్కడ చూపిస్తాను. సో పెట్రోల్ ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అనేది, మనం అక్కడ సింబల్ కనబడుతుంది కదా, సో పెట్రోల్ సింబల్ అనేది అక్కడ జస్ట్ పోయి స్టాప్ చేస్తే చాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి. మీకు పెట్రోల్ కావాలనుకుంటే సో అక్కడ గ్రీన్ కలర్లో ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, సో అప్పుడు పెట్రోల్ అయితే ఫిల్ అవుతుంది అనమాట. ఫిల్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లీన్ కూడా చేస్తారనమాట, అంటే సర్వీసింగ్ కూడా చేస్తారు, లైక్ అంతా నీట్గా క్లీన్ చేస్తారనమాట వాటర్తో. సో అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్ళేసి అక్కడ కనబడుతుంది కదా, సో వాటర్ వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళి కరెక్ట్ పొజిషన్లో వచ్చేసి మనము స్టాప్ చేయాలన్నమాట. స్టాప్ చేసిన వెంటనే సో అది వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంది, లైక్ దిస్, ఇలా అనమాట. సో ఈ విధంగా మన బస్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే గాయ్స్, సో ఫైనల్గా మనమైతే
డెస్టినేషన్కి అయితే వచ్చేసాము అనమాట. సో డెస్టినేషన్ ఊరికి అయితే వచ్చేసాము. సో చూసుకోవచ్చు, నాగ్పూర్కి అయితే వచ్చామన్నమాట ఫైనల్గా. ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళేసి అక్కడ ప్యాసింజర్స్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఓకే, సో చలో, చాలా బాగుంది ఊరు కూడా. సో చూసుకోవచ్చు చుట్టూ బిల్డింగులు అటు సైడ్ ఇటు సైడు. సో అంతా బాగుందన్నమాట. ఓకే, ఇంకా బస్ స్టాండ్ ఇక్కడ ఓకే ఇటు సైడ్ అయితే ఉంది. సో ఇదిగోండి కదా, బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా. అరే బాయ్, గుద్దేసాము లాస్ట్లో. ఓకే, నో ప్రాబ్లం, అయినా సరే వెళ్దాం అనమాట. సో మన స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళి సో అక్కడైతే ప్యాసింజర్స్ని దింపేద్దాం. ఓకే, సో ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. ఓకే, నీట్గా అయితే పార్క్ చేసేద్దాం. నైస్, ఇదే అనమాట. సో గేమ్ వచ్చేసి సో చూద్దాం ఎంత రేటింగ్ వచ్చిందో. సో మన డ్రైవింగ్కి వచ్చేసి పర్లేదు, 5కి ఒక 4 వచ్చినా సరే బాగుంటుంది అనమాట. సో చూద్దాం ఎంత వచ్చిందో. ఓకే గాయ్స్, సో ఈ వీడియోకి ఇంతే అనమాట. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోస్ అయితే కలుద్దాం. సో నెక్స్ట్ టైం ఈ గేమ్ ఆడినప్పుడు ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్గా గేమ్ అయితే ఆడిద్దాం అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.